నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచ గారు రచించిన సంగమం ధారావాహికం నుండి 5వ భాగం వినేద్దామండి. కిరణ్మయి వాళ్లను రిసీవ్ చేసుకోవటానికి చందు, ఉదయ స్టేషన్కి వచ్చారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నారు ముందుగా. కిరణ్మయి అప్రయత్నంగా వంగి వాళ్ళిద్దరి కాళ్ళకి దండం పెట్టింది. ఉదయ ఆమెను లేవనెత్తి గుండెలకు హత్తుకుంది. ఇద్దరి కళ్ళల్లో తాడి. పద వెళ్దాం, కారు దగ్గరికి నడిపిస్తూ అంది ఉదయ. చందు, గోపాలకృష్ణ వాళ్ళిద్దరికీ కాస్త దూరంగా వెళ్లారు. మాటలైతే వినిపించడం లేదు, కానీ ఇద్దరూ సీరియస్ అవటం గమనించింది కిరణ్మయి. వదినా, ఇలా చేశామని మీకు కోపం వచ్చిందా? నాన్నేమన్నారు? బేలగా అడిగింది. లేదు కిరణ్, ఎవ్వరికీ ఎలాంటి కోపమూ లేదు. చాలా మంచి పని చేశారు. కొన్ని పనులు వాయిదా వేయకూడదు. ఆమె మాటల్లో మెలికి వినిపించింది. ఇద్దరూ కారు తలుపు తెరుచుకుని వెనక్కి కూర్చున్నారు. మగవాళ్ళిద్దరూ వచ్చి ముందు కూర్చున్నారు. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. కారు శబ్దంలో ఏమీ వినిపించడం లేదు, కానీ శాంతి పేరు వినిపించి వాళ్ళ మాటలు వినాలని చెవులు రిక్కించింది. అక్కడొకటి ఇక్కడొకరా తప్పించి ఏమీ వినిపించలేదు. శాంతి ఎలా ఉంది? నా కోసం బెంగ పెట్టుకుందా? ఇంకా తన ప్రయత్నం మానేసి ఉదయని అడిగింది. కరుణ పెళ్లికి మీ అత్తవారంతా వచ్చారు అంది ఉదయ. కిరణ్మయికి భయంతో చిరుచెమటలు పట్టాయి. అంతా అంటే అడిగింది. మీ అత్తమామలు, పెద్ద బావగారు, ఆయన భార్య నీ గురించి అడిగారు. ఇలా ఎక్స్కర్షన్కి పంపించినట్లు చెప్పాము. వాళ్ళు వస్తూ ఉండగా అలా ఎలా పంపించారని గొడవ మొదలైంది. అన్ని విషయాలు తెలుసుకుని వచ్చినట్లున్నారు. ఈ ఊళ్ళో వాళ్ళ చుట్టాలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ పోగు చేసుకొచ్చి పెద్ద పంచాయతీ పెట్టారు. ఉదయం నోట్లో నుంచి వస్తున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క శూలపు పోటులా కిరణ్మయిని పొడుస్తున్నాయి. కరుణ అత్తవారింటికి వెళ్ళిందా? తడారిపోతున్న గొంతుతో అడిగింది. ఆవిడ కామేశ్వరమ్మ గారు కూడా చాలా గొడవ చేసింది. చైతన్య గట్టిగా నిలబడ్డాడు. కరుణను మన ఇంటికి జన్మలో పంపించాలని శపథం చేసి దాన్ని తీసుకెళ్ళిపోయారు. అది పెద్ద సమస్య కాదులే. ఈ కోపాలు ఎంతకాలం ఉంటాయి? అది అక్కడ సుఖంగా ఉంటే చాలు. మన ఇంటికి వస్తే ఎంత, రాకపోతే ఎంత అన్నారు పెద్దావిడ, మీ బామ్మగారు అంది ఉదయ. మరి మీ వాళ్ళ మోటుతనం నీకు తెలుసు కదా. ఏం జరిగింది వదినా? మీ మామగారు, పెద్ద బావగారు గోపాలకృష్ణతో నీ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తామని బెదిరించారు. గోపాలకృష్ణ ఫోన్ చేశాడే ఆ రోజు రాత్రి. అదే సమయానికి ఇల్లంతా గోలగోలగా ఉంది. వాళ్ళు నానాయాగి చేస్తున్నారు. అతను అలా చెప్పాక మాకింక కాళ్ళు చేతులు ఆడలేదు. మరొక ఆలోచనకు కూడా అవకాశం లేకుండా పోయింది. కిరణ్, శ్రీధర్ నీ నుదుట వేసిన ముద్రను ఎలా చెరపలేమో అలాగే ఈ పెళ్లిని కూడా కాదనలేము. జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఉదయ ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చిందే కానీ ఇంకా అసలు విషయం చెప్పలేదు. ఇంకేం జరిగింది వదినా? అయోమయంగా అడిగింది కిరణ్మయి. శాంతిని వాళ్ళు తీసుకువెళ్లారు. ఇంతమంది ఉన్నాము, చేతులు ముడుచుకుని కూర్చోము, సామరస్యంగా ఆలోచిద్దాం అంది. ఆ మాటలు వినగానే ఎక్కడ లేని నీరసం కిరణ్మయిని ఆవహించింది. ఓపిక లేనట్లు సీట్లో ఒరిగిపోయింది. అయిపోయింది, అంతా అయిపోయింది. భగవంతుడు తన ముఖాన ఏ సుఖము లేకుండా బతకమని రాశాడు. ఆయన రాతకు ఎదురు తిరిగి దెబ్బతింది. వాళ్ళ మూర్ఖపు పట్టుదల తనకు తెలుసు. శాంతిని తిరిగివ్వరు. అంతా తనదే తప్పు. దాన్ని కూడా తనతో తీసుకువెళ్లాల్సింది. అలా చేసుంటే అనర్థం జరిగేది కాదు. అయినా వాళ్ళు దాన్ని ఎందుకు తీసుకువెళ్లారు? ఏం చెయ్యాలని? ఏం ఆశించి? సంఘర్షణకు తట్టుకోలేకపోతోంది. కిరణ్, కిరణ్! ఉదయ రుద్ధస్వరంతో పిలవటం లీలగా వినిపించింది. ఇల్లు చేరింది గుర్తులేదు. తల్లి తనను పట్టుకుని ఏడవటం గుర్తులేదు. అంతా కలలోలా ఉంది. చుట్టూ రకరకాల గొంతులు ఎక్కడో దూర తీరాల నుంచి వినిపిస్తున్నట్లున్నాయి. శాంతి మీద అభిమానమా పాడా? అతని ఆస్తికి వారసురాలు కాదు, అదే వాళ్ళ భయం. ఆస్తి అక్కర్లేదు, మా పిల్లని మాకిమ్మని కబురు పెడదాం. అలాగని వాళ్ళు ఒప్పుకుంటారా? కిరణ్ ఎలాగ మళ్ళీ పెళ్లి చేసుకుంటోంది. పిల్లలు పుడతారు. మా వాడి జ్ఞాపకంగా మేము దీన్ని తీసుకువెళ్తున్నామని ఎన్ని కబుర్లు చెప్పారు. అన్ని పై మాటలు. మరేం చేద్దాం? వాళ్ళు నిజంగా కొడుకు మీద అభిమానంతో తీసుకువెళ్తే అది వేరే సంగతి. రానని ఏడుస్తున్న దాన్ని బరాబరా లాక్కెళ్ళి
ఆటోలో కొదేసింది రాకాసిలాగా. తల్లి కోపంగా అనటం కిరణ్మయి గుండెల్ని తాకింది. ఆ దృశ్యం కళ్ల ముందు కదిలి నిలువెల్లా ఒడిగిపోయింది. అయినా కిరణ్ బతికే ఉంది, దాని పిల్ల, దానిష్టం, వీళ్ళ పెత్తనం ఏంటి మధ్యలో? చందు అన్నాడు. నిజమేరా, మనం వాళ్ళ పరంగా కూడా ఆలోచించాలి. కిరణ్ ద్వితీయం చేసుకుందంటే నలుగురిలోనూ చిన్నతనం కదా. అందులోనూ పల్లెటూరు వాళ్ళు అంత విశాలంగా ఆలోచించలేరు. పాపను తీసుకువెళ్తే తప్పనిసరిగా కిరణ్ వెళ్ళి అక్కడే ఉంటుందని వాళ్ళ ఉద్దేశమేమో. గోపాలకృష్ణ నిదానంగా అన్నాడు. మరైతే ఏం చేద్దాం? కిరణ్ని పంపిద్దాం. వెళ్ళి నచ్చ చెప్తుంది. ఆస్తిలో వాటా అడగనని, శాంతిని బాగా చూసుకుంటానని, వాళ్ళు చూడాలనుకున్నప్పుడు ఆ పిల్లను తీసుకువెళ్ళి చూపిస్తానని అర్థమయ్యేలా వివరించి చెప్తే వినకపోరు. ఒక పసిదాని బాధ్యత తీసుకోవాలంటే వాళ్లకు కూడా ఇబ్బంది చెప్తూ గోపాలకృష్ణ వెళ్ళి కిరణ్మయి పక్కన కూర్చున్నాడు. అతని స్పర్శ ఆమెలో అంతులేని స్పందన రేపింది. అతను చేయి పట్టుకుని ఏడ్చేసింది. నాకు శాంతి కావాలి, ఒకటే తపన, ఒకటే ఆర్తి. కిరణ్, ఏమిటిది? ఏడిస్తే శాంతి తిరిగి వస్తుందా? అంతా నీ చేతుల్లో ఉంది. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు, నచ్చ చెప్పు, లేవాలి అన్నాడు. అతని మాటలు మంత్రంలా పనిచేశాయి ఆమె మీద. ఏదో ఆశ, కొత్త బలం వచ్చింది. లేచి మొహం కడుక్కొచ్చింది. తల్లి కంచంలో ఇంత అన్నం కలిపి తీసుకొచ్చింది. ముద్దలు చేసి పెడితే వద్దనకుండా గబగబా తినేసింది. ఉదయ ఆమె జుట్టు సరిచేసింది. చందు ట్యాక్సీ తీసుకొచ్చాడు. మళ్ళీ అదృష్టంతో పందెం మొదలు. అనిశ్చితమైన జీవితం, గమ్యం లేని పరుగు. చందు ట్యాక్సీలోనే కూర్చున్నాడు. అతను అప్పటికే వాళ్లతో గొడవపడి ఉన్నాడు. కిరణ్మయి ఒక్కతే ఇంట్లోకి వెళ్ళింది. 2 రోజుల ప్రయాణంలో నలిగిపోయిన బట్టలు, ఏడ్చి ఏడ్చి ఉబ్బిన ముఖం, చెదిరిన కుంకుమ, రేగిన చుట్టూ. ఈ రూపంతో ఆమె ట్యాక్సీ దిగి వెళ్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళంతా ఇళ్లలో నుంచి తొంగి చూశారు. ఇంటి గేటు మూసేసింది. వీధిలో నుంచి ప్రవేశ ద్వారం ఉన్న ముందు గది తలుపులు తెరుచున్నాయి. ఆ గదిలో మగవారు వ్యవహారాలు మాట్లాడుకుంటున్నారు. ఆడవాళ్లు అందులోకి రారు, అడుగు పెట్టరు. అటువంటి గదిలో ఈశ్వరరావు, కమలాకర్, కిరణ్మయి మామగారు కూర్చుని ఉన్నారు. ఆమె రాక ఆమె కన్నా ముందే వాళ్ళని చేరిపోయింది. ఆమె కోసమే ఎదురు చూస్తున్నారు. గేటు కొట్టి కొట్టి ఎవరూ తీయకపోవటంతో ఆ గదిలోకి అడుగుపెట్టింది కిరణ్మయి. ఒక్కదానివే వచ్చావా? ఈశ్వరరావు ఆరాగా అడిగాడు. అన్నయ్య వచ్చాడు, ట్యాక్సీలోనే ఉన్నాడు అంది కిరణ్మయి. అదేం మీ ఆయన రాలేదా? కమలాకర్ గొంతులని వ్యంగ్యం చురుక్కుమంది. కిరణ్మయి జవాబిచ్చేంతలో ఆమె మామగారు కలగ చేసుకున్నారు. చూడమ్మా, ఇందులో నువ్వింత ఏడ్చి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. లక్షణంగా ద్వితీయం చేసుకోబోతున్నావు, హాయిగా ఉంటావు. మేమా పుత్రశోకంతో కుమిలిపోతున్నాము. పాప మాకు కాస్తంత వెలుగురేఖ. శ్రీధర్ జ్ఞాపకంగా దాన్నిక్కడే ఉండని. మరో విధంగా అయితే దాంతోపాటు నువ్వు కూడా ఇక్కడే ఉండేదానివి. ఇప్పుడు నీతో ఆ బంధం తెగిపోయింది. ఆ పసిదాని మీద ప్రాణాలు నిలుపుకున్నవాళ్ళం. దాన్ని చూడకుండా ఉండలేం అన్నాడు. కిరణ్మయి చప్పుని వెళ్ళి ఆయన కాళ్ళు తాకింది. అది లేకుండా నేను బతకలేను, మాతోనే ఉంటుంది, తల్లి బిడ్డలను వేరు చేయకండి అని అక్కడే కూలపడిపోయి ఏడ్చింది. ఆయన కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు. అమ్మా, లోక విదితమైన విషయాలు మాట్లాడుకుందాం. ఈవేళ మీతో శాంతి ఉండటానికి అతగాడు ఒప్పుకోవచ్చు. రేపు అతని మనసు మారుతుంది. అప్పుడు దాని గతి ఏంటి? నా కొడుకు కన్నబిడ్డ అనాథలా అల్లాడితే వాడికి ఆత్మక్షోభ కలగదా? మేం తట్టుకోగలవా అన్నాడు. అలా జరగనివ్వను, దాని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అటువంటిది జరిగిన రోజు శాంతిని నేను వదిలిపెట్టను. అది నాకు కూతురని మర్చిపోకండి. శాంతిని మించిన బంధాలు నీ కాళ్లకు పడతాయి. అన్నింటినీ మించింది సంసార బంధం అన్నాడు. దాన్ని తన కోడల్ని చేసుకుంటానంది మా అమ్మ. శ్రీకాంత్కు అది చక్కగా ఈడవుతుంది. చాలా సంతోషం. పిల్లకి పెళ్ళిడు రాగానే మేమే కబురు చేస్తాము. తండ్రి ఆస్తితో సహా అత్తవారింటికి పంపిస్తాం దాన్ని. అన్ని మమకారాలు తెంచేసి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా మాకు ఆ ఆస్తి ఎందుకు? ఏ అనాథాశ్రమానికో హాస్పిటల్కో రాసేయండి. దుఃఖం నిలవరించుకోలేకపోతుంది కిరణ్మయి. ఆమెను అలాగే కాసేపు ఏడవనిచ్చాడు. తర్వాత దగ్గరకొచ్చి తల మీద చెయ్యి ఉంచి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించి ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారి దాన్ని చూడనివ్వండి ఆఖరి ప్రయత్నంగా అడిగింది. తనని చూస్తే శాంతి వదలదు. ఇంట్లో లేదు, ఆడవాళ్ళంతా తీర్థానికి వెళ్ళారు. జవాబు వచ్చింది లోపల నుంచే.
కమలాకర్ హేళనగా చూసి లేచి వెళ్ళిపోయాడు. ఈశ్వర్రావు, కిరణ్మయి మిగిలారు. అతనికైనా నచ్చ చెప్పాలని తలెత్తింది కిరణ్మయి. కానీ అతడు సైంధవుడికన్నా నికృష్టుడని అర్థమైంది. సైంధవుడు బావమరుదుల భార్య ద్రౌపదిని కామించాడు. కానీ ఈశ్వర్రావు, అతడి తండ్రి మాట్లాడిన దాంట్లో సబబు ఉంది, అర్థం ఉంది. మనవరాలి కోసం తపనుంది, ఆ పిల్ల పట్ల బాధ్యత ఉంది. మరి ఇతడు కిరణ్మయికి కామమే ప్రధానం అన్నాడు. గోపాలకృష్ణను వదిలేస్తే తను ఉంచుకుంటానన్నాడు. కాకినాడలో ఉంచి అప్పుడప్పుడు శాంతిని తీసుకొచ్చి చూపిస్తాడట. శాంతి మీద అంత ప్రేమ కారిపోతూ ఉంటే మాట విని తీరాలన్నాడు. కిరణ్మయి అవమానంతో దహించుకుపోయింది. మనుషులు ఇంత నేలవారుగా ఎలా ఉండగలరు? శ్రీధర్ చనిపోవచ్చుగాక, అయితే మాత్రం తనెవరు? తమ్ముడి భార్య, కూతురితో సమానం. అలాంటిది ఎంత మాట అన్నాడు? దిమ్మెరిపోయింది. చెల్లెలు ఎంతకీ రాకపోయేసరికి చందు టాక్సీ దిగొచ్చాడు. అతన్ని చూసి ఈశ్వరరావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పదమ్మ వచ్చి కిరణ్మయిను లేవదీసి నడిపించుకుని వెళ్ళాడు. తమకే సాధ్యం కానిది కిరణ్మయి వల్ల కూడా సాధ్యపడలేదని అర్థమైంది. కొన్నాళ్లు రాయబారాలు సాగాయి. కోర్టులో వేద్దాం, చచ్చినట్టు శాంతిని అప్పగిస్తారు అన్నాడు గోపాలరావు. వద్దురా, ఎక్కడో ఒకచోట అది సుఖంగా ఉంటే చాలు. కోర్టులు గొడవలు వద్దు. మనం పంతగిస్తే వాళ్ళు దాన్ని ఏమైనా చేస్తారు. అందులోనూ ఆ ఈశ్వర్రావు ఉన్నాడే, పరమ కర్కోటకుడు, ఎంతకైనా తెగించే రకం. ఎటూ శ్రీకాంత్ అనుకున్నాం. ఆ తరుణం రాగానే మనమే వెళ్ళి అడిగితే సరి అని వారించింది కిరణ్మయి నాయనమ్మ. కిరణ్మయి మాత్రం తన మనసుకు సమాధానం చెప్పుకోలేకపోతోంది. శాంతికి తను అన్యాయం చేసింది, ద్రోహం చేసింది. అక్కడది తన కోసం ఏడుస్తూ ఉంటే తను ఇక్కడ గోపాలకృష్ణతో సుఖంగా ఎలా ఉండగలదు? తన కూతురి మీద వాళ్ళకింత పంతమేంటి? తనెందుకు ఇంత తొందరపడి రెండో పెళ్లి చేసుకుంది? అయిపోయిన ఈ పెళ్లి కలలా మారిపోతే? అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటే శాంతి గుర్తొస్తుంది. దానికి గోరు ముద్దలు ఎవరు పెడుతున్నారో, దానికి స్నానం ఎవరు పోస్తున్నారో, లాలిపాట పాడి ఎవరు జోకొడుతున్నారో, కలత పెట్టే ఎన్నో ఆలోచనలు. నిర్మలమైన ఆకాశంలో జాబిలిని చూస్తూ నిలబడేది. అక్కడ శాంతి కూడా జాబిలిని చూస్తూ ఉంటుందేమో అనిపించి కళ్ళు చెమర్చేవి. మల్లెలు విచ్చుకుంటున్న వేళ అనిపించేది. కూతురి ఉంగరాల జుట్టులో కూడా ఇలాంటి మల్లెలే పక్కుమంటున్నాయేమోనని. అయినా దాని ముద్దు మురిపని చూడటానికి ఎవరున్నారని. తల్లా, తండ్రా? చచ్చిపోవాలనే కోరికను బలవంతంగా ఆపుకునేది. ఏదో ఆశ, శాంతిని వాళ్ళు తిరిగిచ్చేస్తారని. ఆ ఆశే ఆమెను బతికించింది. బాధంతా గుండెల్లోనే దాచుకునేది. అన్నీ వదులుకుని శాంతి దగ్గరికి వెళ్ళిపోవాలని కూడా బలంగా ఉండేది. కానీ ఈశ్వర్రావు మాటలు అంత బలంగానూ పట్టి ఆపేవి. తనకి శాంతికి మధ్య చిక్కుముడి బిగుసుకున్నట్టుగా అర్థమైంది. నేను గోపాలకృష్ణ గారిని చేసుకోవటంలో తొందరపడ్డాను. ఒక్క క్షణం నా జీవితానికి నేనే కర్తను అనుకుని అతని మెడలో ఆ దండ వేశాను. ఆ మరుక్షణమే అర్థమైంది చాలామందికి జవాబు చెప్పాలని అంది తల్లితో. ఆవిడ కిరణ్మయి కళ్ళల్లోకి సూటిగా చూసింది. కొన్ని విషయాలు పిల్లలతో మాట్లాడకూడదని అనుకుంటాము. ఈ గొడవంతా అంటే కాలేజీలో ఆ రోజుటి గొడవ జరగకముందు మీ నాన్న నాతో నిన్న అక్కడికి పంపటాన్ని గురించి మాట్లాడారు. శ్రీధర్ ఉన్నప్పటికీ అతను పోయిన తర్వాతకి పరిస్థితులు చాలా మారాయి. వాళ్ళు సంస్కారపు ముసుగులు తీసేశారు. అతనుంటే ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ మనం ఎదుర్కోవలసింది ఇప్పటి పరిస్థితి. మీ మామగారికి 2 బయట స్త్రీలతో సంబంధాలున్నాయి. ఈశ్వర్రావు 2 ఆకులు ఎక్కువే చదివాడు. అలాంటి ఇంట్లో నిన్ను వదిలిపెట్టడం అనేది నాకెందుకో నచ్చలేదు. బామ్మ నీతో వచ్చినా ఎంతకాలం ఉంటుంది? అంటే మీకు ముందే తెలుసా అమ్మా వాళ్ళు అలాంటి వాళ్ళని? తెలిస్తే అలాంటి ఇంట్లో నిన్నెందుకు ఇస్తావమ్మా? ఆయన నాతో చాలా చులకనగా మాట్లాడాడమ్మా. నెమ్మదిగా మనసు కూడా తీసుకుని చెప్పింది కిరణ్మయి. లక్ష్మీదేవి నిశ్చేష్టురాలయ్యింది. పెద్ద పెద్ద ఇళ్లలో 4 గోడల మధ్యన ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. కిరణ్మయిని అక్కడికి పంపించుంటే నయానో భయానో లొంగ తీసుకునేవాడేమో. భర్తల్ని అదుపులో పెట్టుకోలేని ఆ వర్ధనమ్మ కానీ సావిత్రి కానీ కూతురికి ఎంతవరకు రక్షణ ఇవ్వగలిగేవారు? వాళ్లతో ముందుగానే చెప్పి ఒప్పించి చేసుకుని ఉంటే బాగుండేదమ్మా. నేను చాలా తప్పు చేశాను అంది కిరణ్మయి ఆవేదనగా. ఎంత పిచ్చిదానివి! ఇలాంటివి సామరస్యంగా జరుగుతాయా? వాళ్ళు ఒప్పుకుంటారని అనుకుంటున్నావా?
దాన్ని లాక్కెళ్ళినట్టే నిన్ను కూడా లాక్కెళ్ళేవాళ్ళు. శాంతి గురించి దిగులు పడకు కిరణ్, మనసు సరిచేసుకో. దాని బాధ్యత వాళ్ళకి ఉంది. ఆస్తి బయటికి పోకూడదనుకున్నప్పుడు బాధ్యత తీసుకోక తప్పదు. ఇప్పుడు దానికి 2 ఏళ్ళు. 16 ఏళ్ళు రాగానే పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడదాం. ఈలోగా కూడా ఎవరో ఒకరం వెళ్ళి చూసొస్తూ ఉంటాం. ఎన్నో రకాలుగా నాచ చెప్పింది ఆవిడ. తల్లి ఎంతగా చెప్పినా సమాధాన పడలేకపోతోంది కిరణ్మయి. శాంతి పట్ల అపరాధభావం ఆమెను ముంచెత్తుతోంది. గోపాలకృష్ణను తప్పించుకుని తిరుగుతోంది. తనకు అతనితో ఎలాంటి ప్రేమేయం లేదనిపిస్తోంది. అతనెవరు, తానెవరు? దండలు మార్చుకున్నంత మాత్రాన పెళ్ళైపోయినట్లేనా? తనకు పెళ్లి కాలేదు, తను స్వతంత్రురాలు. ఈ ద్వైధీభావంతో ఆమెకు పిచ్చి పట్టినట్లుండేది. గోపాలకృష్ణ వరంగల్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఇద్దరి మధ్యన ఎలాంటి బంధము లేకపోయినా, ఏ అనుబంధము పెరగకపోయినా అతను తన భర్త కాబట్టి అతనితో వెళ్ళాలనే భావన కలగగానే కిరణ్మయి అణువణువు ప్రతిఘటించింది. నన్ను క్షమించండి, నేను మీకు తగను. బతుకున్నంతకాలం ఈ దుఃఖాన్ని మోస్తూ తిరగమన్నాడా దేవుడు? నాతో పాటు మీరు కూడా ఎందుకు ఇలా? నన్ను చేసుకుని మీరేం సుఖపడతారు? జరిగిందనుకున్న ఈ పెళ్లిని పీడకల్లా మర్చిపోండి. మిమ్మల్ని సుఖపెట్టగలిగే మరొక అమ్మాయిని చేసుకోండి తెగించి అనేసింది. అంతా పెళ్ళి అనుకుంటున్న దాన్ని అలా తుంచేశాక ఎంతో తేలిగ్గా అనిపించింది. తన ఏడుపేదో తను ఏడవచ్చు, అతని కోసం నవ్వనక్కర్లేదు. కానీ అతను ఆమె మాటల్ని సీరియస్గా తీసుకోలేదు. పాప్రీ, 3వ పెళ్ళ, లాభం లేదు, ఎవ్వరు పిల్లనెవరు అన్నాడు. కిరణ్మయి తలదించుకుంది. నాతో వరంగల్ రావాలనే కదా ఇలా అంటున్నావు? నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు. నువ్వు అక్కడ ఉండిపోవద్దు. 2 రోజులుండి ఊరు చూసి వచ్చేద్దు గాని అన్నాడు. అతని మాట కాదనలేకపోయింది. సూట్ కేసులో 2 జతల బట్టలు మాత్రం పెట్టుకుని అతను అనుసరించింది. ఆమెతో ఇంకెవరూ వెళ్ళలేదు. అతనే వద్దన్నాడు. ముచ్చటగా 4 గదుల ఇల్లు, వంటగది, హాలు, ఒక పడక గది, ముందు గది. ఎంతో పొందిగ్గా ఉంది. ఒకటే పోర్షన్. ఇంటి వాళ్ళు తమ కోసం కట్టుకున్నారట. తర్వాత బదిలీ అయ్యి హైదరాబాద్ వెళ్ళిపోయారు. చుట్టూ పూల మొక్కలతో పొదరింటిలా ఉంది. కిరణ్మయిని చాలా ఆకట్టుకుంది. గోపాలకృష్ణ తన పట్ల చూపిస్తున్న ఆప్యాయత, అతని సాహచర్యం మొదటి నుండి ఆమెకు నచ్చాయి. అందులో ఎలాంటి మార్పు లేదు. శ్రీధర్లా కాదితను. ఎంతో అనుభవంతో పెద్దవాడిలా వాత్సల్యంతో ప్రవర్తించేవాడు. ఆమె తన పట్ల ఎలా ఉంటుందన్న విషయం పట్ల ఆసక్తి చూపించేవాడు కాదు. అతనికి మొదటి నుంచి ఆమె చందు ఇచ్చిన ఛాలెంజే. అందులో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు కొంత సొంతదనం కూడా వచ్చింది. ఈ ఏకపక్ష ప్రేమలో చాలా తేరుకుంది కిరణ్మయి. 2 రోజుల్లో తిరిగి వెళ్ళిపోవాలనుకున్నది. ఆ విషయం మర్చిపోయినట్టు ఉండిపోయింది. ఆ ఒక్క సంఘటన జరగకపోతే గోపాలకృష్ణ తన కోసం నిర్మించిన ఈ చిన్ని ప్రపంచంలో ఇమిడిపోయేదేమో కిరణ్మయి. కానీ ఆ సంఘటన జరిగి ఇప్పుడిప్పుడే కూడగట్టుకుంటున్న ఆమె నిబ్బరం సడలిపోయింది. గోపాలకృష్ణను వెతుక్కుంటూ అతని తల్లిదండ్రులు వచ్చారు. తన జీవితంలో వాళ్ల పాత్రను అప్పటిదాకా ఆమె ఊహించలేదు. మెడలో రుద్రాక్ష మాలలు, నుదుటిన గంధపు రేఖలు, తిరుచూర్ణం బొట్టు, పిలక. ఈ వేషంలో ఉన్న కేశవ శర్మను చూసి కిరణ్మయి వణికిపోయింది. వాళ్ళు ఆమెను గురించి పూర్తిగా తెలుసుకునే వచ్చారు. నువ్వెంత సలక్షణంగా అలంకరించుకున్నా నీ ముఖాన వైధవ్యం తాండవిస్తూనే ఉంది. నా కొడుకుని నాకు కాకుండా చేశావు. ఏ జన్మలో చేసుకున్న పాపానికో వితంతువు అయ్యావు. నీ సుఖాల కోసం ఒక పసిదాన్ని ఉసురు పోసుకుంటున్నావు. వయోభారంతో మగ్గిపోయిన మాకు గర్భశోకాన్ని కలిగిస్తున్నావు. ఇంతకింత అనుభవిస్తావు శపిస్తున్నట్టుగా అన్నాడాయన. ఇదిగో, నీకెంత డబ్బు కావాలో అంతా ఇస్తాను. నా కొడుకును వదిలిపెట్టి వెళ్ళిపో. గోపాలకృష్ణ తల్లి తన ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసి కిరణ్మయి ఒడిలో పోసింది. మాకు ఉన్నది ఒక్కడే కొడుకు. ఆ ఒక్కడిని మాకు దూరం చేయకు. మాకు తలకరువు పెట్టాల్సింది వాడే అని ఏడుస్తూ ఆమె కాళ్ళు పట్టుకోబోయింది. ఓరి భగవంతుడా, ఇందరిని ఇన్ని విధాల బాధ పెట్టి తను సుఖపడేదేంటి? ఆ పెద్ద ఆయన అన్నట్టు తన సుఖం కోసం శాంతిని ఉసిరి పెడుతోంది. ఈ పెళ్ళి తద్వారా వచ్చే సుఖభోగాల కోరికే కదా దాన్ని తనకు దూరం చేసింది. కిరణ్మయికి లోపల ఎక్కడో తగలకూడని చోట గట్టి దెబ్బ తగిలింది. గోపాలకృష్ణ కాలేజీ నుంచి వచ్చేదాకా ఆయన తిడుతూనే ఉన్నాడు, ఆవిడ బతిమాలుతూనే ఉంది. గోపాలకృష్ణ తల్లిదండ్రుల్ని చూసి తడబడ్డాడు. దాన్ని వదిలేయరా, నీకు ప్రాయశ్చిత్తం చేస్తాను, సలక్షణమైన వివాహం చేస్తాను.
కేశవ్ శర్మ ఒకటే ఘోష. తండ్రి కొడుకులు ఘర్షణ పడ్డారు. ఎక్కడెక్కడ చరిత్రలో తవ్వుకున్నారు. ఎప్పటెప్పటి విషయాల్లో ఎత్తి తెలుగు సినిమాల్లోలా దూషించుకున్నారు. ఇవి గోపాలకృష్ణలో కిరణ్మయి ఎప్పుడూ దర్శించని కోణం. అతను ఒక వ్యక్తిని తిట్టడం కానీ ఇంతగా ఆవేశపడటం కానీ చూడలేదు. నా మీద ఇంత మమకారాన్ని పెంచుకునే బదులు ఆ భగవంతుడి మీద పెంచుకోండి, సంతోషిస్తాను. అర్థం పర్థం లేని మీ ఆపేక్షలతో నా జీవితాన్ని నరకం చేయకండి. ఆ బంధాలన్నీ తెంచుకొని విముక్తుండయ్యాను. మళ్ళీ నాతో తోలుబొమ్మలట మొదలు పెట్టకండి విసుగ్గా అన్నాడు. జ్యోతి చావప్పుడు నువ్వు అడిగిందంతా ఇవ్వలేదని కదా ఈ కోపం? నా ఆస్తంతా ఇప్పుడే నీకు రాసిచ్చేస్తాను, ఎవరినైనా ప్లేడన్న పిలువు అన్నాడు కేశవ్ శర్మ. అలాగైతే ఇప్పుడే పిలుచుకొస్తాను. మీ ఆస్తి నాకు అక్కర్లేదు. అనాథాశ్రమాలు చాలా ఉన్నాయి, వాటికి రాయండి తగ్గకుండా జవాబిచ్చాడు గోపాలకృష్ణ. అతని మనోఫలకం మీద ఏ జ్ఞాపకాలు కదలాడాయో గొంతు గద్గదమైంది, కళ్ళు చెమర్చాయి. ఒరే దరిద్రుడా, ఇదేరా నీ ఆఖరి మాట? అయితే నేను చెప్పేది కూడా విను. నేను చెప్పినట్లు నువ్వు దీన్ని వదిలేసి ప్రాయశ్చిత్తం చేయించుకోకపోతే నీ మొహం కూడా చూడను. నాకు కొడుకే లేడనుకుంటాను, తల్లితో పాటు చచ్చాడనుకుంటాను. ఇన్నాళ్ళు అనాథ వేధవని చేరదీశానని చాంపలేసుకుంటాను. ముసలి వాళ్ళిద్దరూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయారు. కిరణ్మయి నిస్త్రాణగా నిల్చున్న చోటే కోలబడింది. గోపాలకృష్ణ విసుగ్గా లేచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అతను మామూలుగా తిరిగి రాలేదు. బాగా తాగొచ్చాడు. ఒళ్ళెరగని స్థితిలో మంచానికి అడ్డం పడి నిద్రలోకి జారిపోయాడు. తాగిన వారిని చుట్టం అదే మొదటిసారి కిరణ్మయికి. సుడిగాలిలో చిక్కుకున్న గాలిపటంలా గిజగజలాడింది. వరుసగా మరొక 2 రోజులు కూడా అలాగే జరిగింది. అతను కిరణ్మయితో మాట్లాడటం లేదు. ఆమె వండింది తినటం, కాలేజీకి వెళ్ళటం, అట్నుంచి అటే బార్కి వెళ్ళి తాగేసి ఏ 12ంటికో రావటం. కిరణ్మయికి పరిస్థితి అంతా అగమ్యగోచరంగా ఉంది. ఏం చేయాలి తనిప్పుడు? తండ్రికైనా చందుకైనా చెప్పాలి. ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతను? మొదటి నుండి ఇతనికి అలవాటుందా? ఇతన్ని చేసుకుని తను మోసపోయిందా? అసలు ఇతను ఎవరు? ఇతని తల్లిదండ్రులు ఎవరు? ఇతని భార్య ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయింది? ఇవేవీ తనకు తెలియదు. అనాసక్తితో తెలుసుకోలేదు. కనీసం చందుకైనా తెలుసా? ఏదో చేసుకుంటానన్నాడని సరేనని అనేశాడా? అంత బరువు తను వాళ్ళకి? అనేక సందేహాలు తలెత్తాయి. ఇవాళ కూడా అటు వెళ్తారా? 4వ రోజున తెగించి అడిగేసింది. అతను తాడెత్తున లేచాడు. వెళ్తాను, నా ఇష్టం. వెన్నెముక లేని దానిలా నువ్వు జావగారిపోతూ ఉంటే ఎంతసేపు అని నిన్ను నిటారుగా నిలబెట్టను. నేను చాలా అలసిపోయాను. ఇంకా నా వల్ల కాదు, నాకు మనశ్శాంతి కావాలి అన్నాడు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళు, వద్దని నేనేం ఆపను. ఇక మీద ప్రతి వాళ్ళు అడుగుతారు, భర్తను వదిలేసి వచ్చావా అని. అప్పుడెక్కడికి పారిపోతావు? కిరణ్మయి రోషంగా చూసింది. నేను పారిపోవటం లేదు. పారిపోవలసిన కర్మ నాకేం లేదు. నాకు మీ ప్రవర్తన నచ్చలేదు, అందుకే వెళ్ళిపోతున్నాను అంది. నీకు తారసపడే ప్రతి వారి ప్రవర్తన బాగుండదు. నిన్ను వింతగా చూస్తారు, మా అమ్మ వాళ్ళలాగే. అప్పుడు వింతగా చూస్తారు, విపరీతంగా మాట్లాడతారు. ఎందుకని? నా తప్పేంటి? నేనేం నేరం చేశానని ఉక్రోషంగా అరిచింది. నువ్వు అలా అడగలేవు కాబట్టి వ్యంగ్యంగా అన్నాడు అతను. నీకు వ్యక్తిత్వం లేదు కిరణ్మయి. ఉందని భ్రమపడి చేసుకున్నాను. చెప్పు, నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు? మనం పెళ్లికి ముందు ఒక్కసారైనా ఈ విషయం అనుకోలేదు. నేను ఎవరినో ఎలాంటి వాడినో తెలుసుకోకుండానే సరే అన్నావు. వచ్చిన ఈ ఒక్క అవకాశం వదులుకుంటే తిరిగి రాకపోవచ్చునని చేసుకున్నావు, అంతేనా? కిరణ్మయి పిడికిళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి. అతి కష్టం మీద కోపం నిగ్రహించుకుంది. మీరు నన్నెప్పుడు కించపరచనని మాటిచ్చారు గుర్తు చేసింది. నీ గురించి చాలా ఉన్నతంగా ఊహించుకొని ఇచ్చానలా. కానీ నిన్ను నువ్వే కించపరుచుకుంటున్నప్పుడు నేనిచ్చిన మాటకు విలువే ఉంటుంది అన్నాడు. నన్ను నేను కించపరుచుకుంటున్నానా? ఆ అభియోగానికి తెల్లబోయింది. కాక అతను ఎదురు ప్రశ్నించాడు. మా నాన్న అన్ని మాటలు అన్నప్పుడు నువ్వు తిరిగి ఒక్క మాట కూడా అనలేకపోయావు. ఆయన పూజించే దేవుళ్లలో ఎంతమంది ఒక్క భార్యతో సరిపెట్టుకున్నారు? రాముడు ఒక్కడు మినహాయింపుగా కనిపిస్తాడు. ఆ పురుషాహంకారాన్ని నువ్వు నిలదీయలేకపోయావు. వీళ్లే కాదు, 5గురు భర్తల కల ద్రౌపది, సూర్యుడితోటి ఇంద్రుడితోటి అహల్య, కృష్ణుడితో రాధ, చంద్రుడికి బుధుడిని కన్నతార. ఏ వివాహ బంధం పవిత్రంగా ఉంది? ఇవే కదా ఆయన నిత్యం పారాయణం చేసే విషయాలు.
వీళ్ళెవరిది తప్పు లేనప్పుడు నీ తక్కువ ఏమిటో అడగగలిగావా? ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఇలా ప్రవర్తించారో, అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, దాన్ని ఎంతవరకు ఆమోదించాలో తెలియని ఆ చదువులెందుకు? నీలోని న్యూనతాభావం నిన్నలా ఆలోచించడం లేదు. ఆయన ముందు తాలెత్తుకుని నిలబడలేకపోయావు, కుంచుకుపోయావు. దాన్ని జయించు కిరణ్. తప్పో ఒప్పో సగం దారిలో ఉన్నాము, వెనక్కు తిరిగి పోలేము. విడిపోయి ఇంకా నవ్వుల పాలవుదామా? మాట్లాడవేంటి? నేను ఎలాగైనా బ్రతికేయగలను. తాగుతాను, తిరుగుతాను. నన్నొక్కటంటే 10 అంటాను. నువ్వు అలా ఉండగలవా? నన్ను వదిలిపెట్టాక ఎదురు తిరిగేదేదో ఇప్పుడే చెయ్యి. ధైర్యంగా తాలెత్తుకు తిరుగు. మనమేమీ తప్పు చేయలేదు. జీవితంలో దొర్లిపోయిన అపశృతులను సరిచేసుకుంటున్నాం. అలాంటప్పుడు ఎందుకీ సిగ్గు? నేను కూడా చాలా కోల్పోయాను. పోరాడే ఓపిక లేనంతగా అలసిపోయాను. నిన్నేదో ఉద్ధరించాలని పెళ్లి చేసుకోలేదు. ఇద్దరి మధ్య అవగాహన ఉంటుందని చేసుకున్నాను. కానీ శాంతిని వాళ్ళు లాక్కున్నారు. నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నానన్న మిష మీద. అది నాకెంత రంపపు కోతగా ఉందో మీకు తెలీదు అంది. మనం విడిపోతే శాంతిని తిరిగిచ్చేస్తారా? అడిగాడు. ఎవ్వరు? పోనీ ఈ పెళ్లి జరగకుండా ఉంటే నువ్వు పాపతో వెళ్ళి అక్కడుండేదానివా? ఆ ప్రశ్నతో ఈశ్వరరావు తనతో అన్న మాటలు, తల్లి అతని గురించి అన్నవి గుర్తొచ్చి ఆమె ముఖం పాలిపోయింది. తెలియక నేను వెళ్తానన్నా అమ్మ వాళ్ళు పంపించేవారు కాదేమో. చెప్పు కిరణ్, ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే తెలియటం లేదు. నా మనసుని సమాధానపరుచుకోలేకపోతున్నాను. కిరణ్మయి కళ్ళల్లో నీరు అలల్లా కదిలింది. గోపాలకృష్ణ చెల్లించిపోయాడు. ఆమె దగ్గరగా వెళ్ళి భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు. కనీసం మనం స్నేహితుల్లో అయినా ఉండలేమా కిరణ్? ఆర్తిగా అడిగాడు. జీవిత భాగస్వామిని, కన్నబిడ్డని పోగొట్టుకోవటంలో ఉన్న దుఃఖాన్ని నేను సంపూర్ణంగా అనుభవించాను. ఇంకా అనుభవిస్తూనే ఉన్నాను. నాకు నీ బాధ తెలుసు. కానీ బాధనే శ్వాసిస్తూ ఎంతకాలం బతకగలం? చందు నాకు చిన్నప్పటి నుండి తెలుసు. తనకు నా జీవితంలోని ప్రతి అంశము తెలుసు. నన్ను ఇదే ప్రశ్న అడిగాడు. కొడగట్టిన దీపంలా ఆరిపోయే బదులు మరొక దీపాన్ని వెలిగించవచ్చు కదా, అది నీకు కూడా వెలుగునిస్తుందేమో అన్నాడు నీ గురించి చెప్తూ. నువ్వు అలా వితంతువుగా ఉండటం తనకిష్టం లేదని అన్నాడు. వితంతువు అనే పదానికి వాడు ఇచ్చిన నిర్వచనం ఏమిటో తెలుసా? తంతువు తెగి ఉండటం, అంటే తెగిన వేళల. కిరణ్, బాధ మన ఆలోచనని, విచక్షణని చంపేస్తుంది. మనలోని స్పందనకి అదే కేంద్రకమవుతుంది. మనం అలా బతకొద్దు. శాంతిని వెనక్కు తెచ్చుకోవటానికి ఏదైనా మార్గం ఉందేమో ఆలోచిస్తూ బతుకుదాం అన్నాడు. వాళ్ళు చాలా మూర్ఖులు. ఏం చేయాలో నాకే అర్థమవటం లేదు. మీకేం చెప్పను. కానీ మీరు తొందరపడి ఏది చెయ్యకండి అంది కిరణ్మయి. ఆమె గుండె రాయి చేసుకుంది. శాంతి తనకొక్కదానికే కాదు, వాళ్లకు కూడా ముఖ్యమైనదే. కొడుకు జ్ఞాపకంగా వాళ్ళు తీసుకువెళ్లారు, పెంచుతారు. పెరిగాక తమ్ముడిని పంపించి పిలిపించుకుంటుంది. తన పుట్టింటికే కోడలిగా వస్తుంది. జీవితాంతం తన కళ్ళెదుటే ఉంటుంది. ఆమెలో ఉప్పెనలా చెలరేగుతున్న అలచడి క్రమంగా చల్లారి గుండె ఏ మూలకో చేరుకుని చీకటి లోతుల్లోకి జారుకుంది. ఆ లోతుల్లో మినుకు మినుకమనే దీపంలా చిన్న ఆశ. అది అణగారకుండా అలాగే ఉంది. మీ అమ్మ నాన్నగారు పాపం ఆ రోజున చాలా కష్టపెట్టుకున్నారు. పురాణాల్లోనూ కథల్లోనూ ఎన్నో చదువుతాము. అవన్నీ నిజ జీవితానికి అన్వయించుకోవాలంటే చాలా పరిపక్వత కావాలి. అదీగాక పురాణాల్లో విషయాలన్నీ అధిభౌతికతతో ముడిపెట్టి చెప్తారు. అప్పుడు ఈ విషయాలన్నీ అర్థాలు మారిపోతాయి. కాబట్టి వాళ్ళ ఆనాటి కోపం సహజమైనదే. మీరు ఒక మాట వెళ్ళి రాకూడదా? గోపాలకృష్ణ అన్యమనస్కంగా ఉండటం చూసి వాళ్ల గురించి ఆలోచిస్తున్నాడు అనుకుని అంది కిరణ్మయి. మా అమ్మ చనిపోయింది జవాబిచ్చాడు అతను. అవేం మాటలు? ఆమె మందలించిపోయింది. నేను నిజమే చెప్తున్నాను అన్నాడు అతను. అంటే ఆవిడ మీ సవత్తెల్లా? ఆశ్చర్యంగా అడిగింది. కొడుకు కోసం ఆవిడ హృదయ విదారకంగా ఏడవటం కళ్ల ముందు కదిలింది. ఒంటి మీద ఉండే బంగారం అంతా తన ఒళ్ళో తీసిపోయటం గుర్తొచ్చింది. ఆ మాట అనిపించుకునే అర్హత కూడా లేదు అన్నాడు. తప్పు. అదేంటి? ఆవిడ మీకోసం అంత ఏడిస్తే? గోపాలకృష్ణ పెద్దగా నవ్వాడు. నవ్వి నవ్వి అతని కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. అయోమయంగా చూసింది కిరణ్మయి.
లోకం గురించి నీకేం తెలుసు కిరణ్? మనుషులు ఎంతెంత దుర్మార్గాలు చేస్తారో. తమకి ప్రాప్తం లేని వాటి మీద, తమవి కాని వాటి మీద మమకారం పెంచుకొని ఎన్నెన్ని అవకతవకలు చేస్తారో నన్నడుగు చెప్తాను. బయటపడకుండా దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకుంటూ తిరుగుతున్నావే, అంతకన్నా పెద్ద దుఃఖాన్ని నేను దాదాపు నా 9 ఏళ్ల వయసు నుంచి మోస్తున్నాను. ఆ దుఃఖం నా కన్న తల్లి చావు. మీ చిన్నప్పుడే అమ్మగారు పోతే ఈవిడ్ని చేసుకున్నారా మీ నాన్నగారు? అవన్నీ లోక సహజంగా జరిగే విషయాలు. మా ఇంట్లో జరిగినవన్నీ లోక విరుద్ధమైనవి. ఈవిడికి పిల్లలు లేరని మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఏమిటి, భార్య బతికుండగానే? ఒళ్ళు జలతరించింది కిరణ్మయికి. ఈశ్వరరావు గుర్తొచ్చాడు మరోసారి. అతని మాటల్ని ఆమె మర్చిపోలేదు. అవి నిరంతరం ఆమెను వెంటాడుతూనే ఉంటాయి. గోపాలకృష్ణ ఎప్పుడూ అతని గురించి కానీ అతని వాళ్ళ గురించి కానీ ఎత్తడు. అతను ఏదో ఆలోచనలో ఉన్నప్పుడు తానే అనుకుంటుంది, వాళ్ళు కానీ గుర్తొచ్చారేమోనని. వాళ్ళంటే అతని తల్లిదండ్రులా, భార్య పిల్లలా? దగ్గర కూర్చుని ఓదార్చాలనిపిస్తుంది. అలాంటప్పుడు అతని ఒడిలో తల పెట్టుకుని తను కూడా ఏడవాలనుకుంటుంది. ఏం చెయ్యాలో తెలియక రెండూ చేయదు. ఇంకెప్పుడు తాగనని మాత్రం ఒట్టేయించుకుంది. అతను మాటిస్తూ, శాంతి మన పెద్ద కూతురు కిరణ్, బాధ్యతతో చెప్తున్నాను. నాకు పెద్దగా బాధపడేవాడిని ఓదార్చటాలు రావు. మమతలు మమకారాలు తెలియవు. తల్లిదండ్రులు మన చెప్పుకుంటున్న ఈ ఇద్దరిని నేనెప్పుడూ ప్రేమించలేకపోయాను. చేతిలో డబ్బు లేక భార్యని, తల్లి ప్రేమను తెచ్చేవలేక కూతుర్ని పోగొట్టుకున్నాను. నా నుంచి ఎక్కువగా ఆశించకు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబట్టం నేర్చుకో. నేను చెడ్డవాణ్ణి కాను. పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు మార్గం కనిపించక, వాటిని మార్చలేక తాగుణ్ణి ఆశ్రయించాను. నువ్వు తారసపడేదాకా తాడు బొంగరం లేని జీవితాన్ని గడిపాను. అలాంటి జీవితంలోకి మళ్ళీ వెళ్ళాలని లేదు. నువ్వు కూడా నన్ను అటు తొయ్యకు. కిరణ్మయికి అర్థమైంది. అన్నీ తెలిసే చందు అతన్ని తన జీవితంలోకి పంపాడని. గోపాలకృష్ణ మాటల్ని మంత్రాక్షరాల్లా మననం చేసుకుంది. ఈ పెళ్లి విఫలమైతే నలుగురిలో నవ్వుల పాలు తప్పదు. అతనితో పాటే ఉంటే బతుకు నందనవనం కాకపోవచ్చు, కానీ ఒంటరి బాటసారిలా గడిపే అవసరం ఉండదు. చెప్పండి, మీకు మీ అమ్మగారంటే ఇష్టమా? ఎలా ఉండేవారు ఆవిడ? కుతూహలంగా అడిగింది. మా అమ్మని నేను చూడలేదు కిరణ్. నువ్వెప్పుడూ నా గురించి అడగలేదు. నీకు ఆసక్తి లేదనుకున్నాను, అందుకే చెప్పలేదు. కానీ మా అమ్మ గురించిన బాధ ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తుంది. జ్యోతి అంటే నా మొదటి భార్య గురించి ఒక అద్భుతమైన ప్రేమ కథలా చెప్పాలని ఉంటుంది. విని నువ్వు బాధపడవు కదూ? అలాంటిదేం లేదు, చెప్పండి. ఒకరి గురించి ఒకరికి తెలియాలి కదా అంది వినటానికి కుతూహలం వ్యక్తపరుస్తూ. అతను చెప్పసాగాడు. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.